అండి మేమైతే ఈరోజు డీమార్ట్కి అయితే వెళ్ళాం. ఇంటికాడ కావాల్సిన 10 ఐటెంలు అనుకోండి, అక్కడికి వెళ్ళినాక ఏంటండి అన్నీ మనకు యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి ఇంకో 10 ఐటమ్స్ యాడ్ చేస్తూ ఉంటాము. అంతేనా? నేనే ఇంతేనా? మీరు అందరూ కూడా ఇంతేనా? ఇక్కడ చూడండి, ట్రయల్ చేశాను అనమాట. ట్రావెలింగ్లో నా హెయిర్ అయితే ఎట్లా అవుతుందో అసలు. ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉండేదో అక్కడికి వెళ్ళినాక మొత్తం చింపురు జుత్తుదాన్ని అయిపోయానండి. సో టెస్ట్ చేస్తున్నాను అనమాట గాగుల్స్. జస్ట్ ట్రై చేశాను సరదాగా, అంతేగాని తీసుకుంటామంటే భ్రమ అండి. ఓకే, తర్వాత అయితే మా అబ్బాయికి అయితే గ్రాసరీస్ తీసుకునేటప్పుడు అయితే ఒక పింక్ కలర్ కార్ అయితే కాంసెస్ బాక్స్ అయితే ఇచ్చాము. అది కంటిన్యూస్గా చివరి వరకు చూస్తూనే ఉంటుంది. పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు, ఆడుకొని వదిలే. బొమ్మల సెక్షన్కి అయితే వచ్చాము. వాడైతే చూడండి అన్ని రకాల కార్లు అన్నీ లైన్గా పేర్ చేసి చక్కగా ఆడుకుంటున్నాడు. వాడికి కార్లు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్లీ చెప్పాలంటే బొమ్మలు అంటే వాడికంటే నాకే ఎక్కువ ఇష్టం. ఎక్కడ జాతరకి వెళ్ళినా కానీ బొమ్మల సైడ్ అట్లా చూస్తూ ఉండిపోతాను. మా హస్బెండ్ అంటాడు, నువ్వు చిన్నపిల్ల లెక్క వాడి కోసం కొన్ని నువ్వు ఆడుకుంటావు, నువ్వు అలా చూసి ఉండిపోతావు ఏంటి అని ఎప్పుడు తిడతారు. ఎంత ఆడుకుంటున్నాడు కదా, కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. వాడే సాఫ్ట్ ఐస్ అయితే చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా మా వాడితే ఇక్కడ బొమ్మలన్నీ చూస్తే నేనైతే ఆగలేనండి. అవన్నీ ఆడుకోవాలని అనిపిస్తుంది నాకైతే. యాక్చువల్లీ మా అబ్బాయి కోసం తీసుకోవాల్సిన బొమ్మలన్నీ నేను ఆడుకోవడానికి తీసుకుంటాను, వాడి పేరు పెట్టి. చూడండి, వాడైతే లైన్గా అన్నీ పేర్ చేశాడండి. బొమ్మలన్నీ లైన్గా చూడండి, కార్లన్నీ ఆడేసుకుంటున్నాడు. సర్లే, మనం ఇవి ఏమైనా కొంటామా ఏంది, ఇక్కడ ఉండేటప్పుడు ఒక 2 అవర్స్ వాడే ఆడుకుంటాడు మనస్ఫూర్తిగా అని అనుకుని నేనైతే ఫీల్ అయ్యాను. అలాగే ఇక్కడ చెప్పులు తీసుకుందామని వచ్చానండి. చాలా బాగున్నాయి, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. కానీ ఎందుకులే, కాస్ట్ ఎక్కువ అని చెప్పి వేరే అక్క అయితే చాలా బాగున్నాయి ఇంకా లేవు అని అనింది. సో ఆమెకు త్యాగం చేసి వచ్చేసాను చెప్పులను అయితే. ఎంత మేము తీసుకునేది ఏముండదు కానీ అన్నీ చెక్ చేస్తామండి, ఎందుకంటే నెక్స్ట్ యూస్ఫుల్ అయితే డైరెక్ట్గా వెళ్ళే తీసుకోవచ్చు అని చెప్పి. కింద ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. మేము సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కదా ట్రాలీలో, సో అవి తీసుకోవడానికనే వచ్చేసాం కిందకి. సో ఇంకా సోప్స్, బిస్కెట్స్ ఇట్లాంటి స్నాక్స్ అయితే తీసుకోలేదు, మక్కానా అట్లాంటివి. అవి తీసుకొని ప్యాక్ చేసి వాడికి స్టార్టింగ్లో ఇచ్చాము ఒక కార్ అనమాట. ఆ కార్ పట్టుకొని ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అయితే పాపం లాస్ట్లో తీసుకుంటామేమో అనుకున్నాడేమో, చేయిలో పట్టుకొని చంకలో పెట్టుకొని వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. న్యూట్రీ చాయిస్ తీసుకుంటామండి ఎప్పుడైతే, ఎందుకంటే అవి షుగర్లెస్ కాబట్టి అవి అయితే బాగుంటాయని చెప్పి తీసేసుకున్నాం వాడి కోసం. రైస్ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్దామని చెప్పి తీసుకున్నాము, ట్రాలీలో వేసుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ అక్కడ వదిలేసామండి, బిల్ అదే అమౌంట్ సరిపోక. తర్వాత ఏమో సేమ్ కాస్ట్ ఉంది, మా దగ్గరలో కూడా తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట. చివరికైతే బిల్ వేయడానికి వచ్చేసామండి. క్యూలో ఉన్నాను. ఇగోండి ఆ పింక్ కలర్ కార్ అని చెప్పాను కదా, దాన్ని పట్టుకొని పాపం అట్లానే పట్టుకొని చేతిలో పట్టుకొని ఉన్నాడు. చూడండి, వాడికి ఆల్రెడీ నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినా కానీ దాన్ని వదలట్లేదు. వదిలేస్తే సైడ్ పెట్టేయచ్చు అని చెప్పి పట్టుకుంటాడు. చాలాసార్లు ట్రై చేశారు వాళ్ళ డాడీ తీసుకోవడానికి, కానీ ఏడుస్తున్నాడు అట్లనే. తర్వాత ఏమో వాడే పాపం పడేశాడు అక్కడ. ఇదిగోండి, ఇక్కడ మేము రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరగా వెళ్ళాలండి. రామోజీ ఫిల్మ్ సిటీని బయట నుండి చూడడం తప్ప లోపలికి వెళ్ళేది ఉండదండి.